నమస్తే తెలుగువారి మనసాక్షి సాక్షి న్యూస్ వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండ్ అప్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అమెరికాలో ఘనంగా నిర్వహించారు. నార్త్ కరోలినాలోని షార్లెట్ లో జరిగిన ఈ వేడుకల్లో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారుడు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. జగనన్న అభిమానులు, శ్రేయభిలాషులు, సానుభూతి పరులు పెద్ద సంఖ్యలో హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జగనన్న చేసిన పలు సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రవాసులు ఆకాంక్షిస్తున్నారు. జై జగన్, జై జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు అమెరికాలోని షార్లెట్ లో సంబంధించి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒక రోజు ముందుగానే ఈ కేక్ కట్ చేసేదానికి ఇక్కడ అందరూ కూడా రావడం కూడా జరిగింది. జగనన్న అభిమానులు, జగనన్న మళ్లీ జగనన్న సీఎం కావాలి, రావాలి అనే ఆయన ఆయుర్వేదాలతో ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ది పదంలో నడిపించాలా అని ఉద్దేశంతో ఇక్కడ ఎన్ఆర్ఐలు, మన తెలుగు వారందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం, మరి ఈ విజయవంతమయ్యేదానికి సహకరించిన సంజయ్ రెడ్డి గారికి, ఇక్కడ ఇచ్చిన వైసీపీ నాయకులకు, ఎన్ఆర్ఐలకు, తెలుగు వారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మాజీ సలహాదారుడు నాగార్జున రెడ్డిగా నేను అందరికీ కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ, జగనన్న రాబోయే రోజుల్లో, ఎందుకంటే మనకు ఎలక్షన్స్ కూడా తొందరలోనే మళ్లీ రాబోతూ ఉన్నాయి కాబట్టేసి మనకు తొందరలోనే ఒక సంవత్సరం ముందుగానే ఎలక్షన్స్ కూడా వస్తాయి కాబట్టేసి ప్రజల్లోకి పోయి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద పోరాటం చేస్తాం. తెలుగుదేశం పార్టీ మీద విమర్శించడం కాదు, వాళ్ళ లొసుకులను మన వాళ్ళను ప్రతిఘటించేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు ఆస్ట్రేలియాలోని ఎన్ఆర్ఐలు ఘనంగా నిర్వహించారు. సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బెన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎన్ఆర్ఐలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రానికి అనేక మేలు చేసినటువంటి వైఎస్ జగనన్న వెంట ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఉంటామని, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా కూడా ఆయన మార్గాన్ని విడవబోమని ఈ సందర్భంగా పలువురు ఎన్ఆర్ఐలు పునరుద్ఘాటించారు. అలాగే కూటమి ప్రభుత్వం చేసే దుర్మార్గపు చర్యల్ని ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్తామన్నారు. అంకుటిత దీక్షతో మద్దతుగా నిలుస్తున్న ఎన్ఆర్ఐలు అందరికీ వైఎస్ఆర్సీపీ నాయకులు జూమ్ కాల్ ద్వారా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. బ్రిస్బెన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి, ఇరువురి బ్రహ్మారెడ్డి, అలాగే వంశీ చాగంటి, జశ్వంత్ రెడ్డి, బొమ్మిరెడ్డి, ఏరువ చిన్నపరెడ్డి పలువురు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలో ఈ రోజు జగనన్న బర్త్డే సందర్భంగా సిడ్నీ, మెల్బోర్న్ అండ్ బ్రిస్బెన్ లో అన్న బర్త్డే వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. మరి కూటమి ప్రభుత్వం ఎన్ని కష్ట నష్టాలు పెట్టినా కూడా మేమందరూ వెనక్కి తగ్గేది లేదు. ఈ సందర్భంగా నేను కూటమి నాయకులకి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి, లోకేష్ కి ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఆస్ట్రేలియా వైఎస్ఆర్సీపీ తరఫున రేపు పొద్దున మా గవర్నమెంట్ వచ్చిన రోజు మీరు ఎన్నైతే ఇబ్బందులు పెడుతున్నారో అంతకు 10 ఇబ్బందులు పెట్టే వరకు మేమంతా నిద్రపోము. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, మిమ్మల్ని శిక్షిస్తుంటే మా కల్లారా మేము చూసి మేము ఆనందించాలని చెప్పి ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నాము. ఈ పని చేయని రోజున జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఊరుకోము. ఖచ్చితంగా ఈసారి మాత్రం ముఖ్యంగా కూటమిలో ఉన్న కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నాము, 1కి 10 మనం లాస్ట్ టైం 5 years మేము చాలా కామ్ గా ఉన్నాము, ఎవరి జోలికి రాలేదు. ఈసారి ఖచ్చితంగా శిక్షలు మీకు తప్పవు, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఆస్ట్రేలియాలోని ప్రతి ఎన్ఆర్ఐ కార్యకర్తలు కూడా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగనన్నకు మద్దతుగా ఉంటారు. బతికినంతకాలం మేము మద్దతుగానే ఉంటాము. జై జగనన్న, విష్ యూ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బర్త్డే వేడుకలు ఆస్ట్రేలియాలో ఘనంగా జరిగాయి. సిడ్నీలో జరిగిన వేడుకల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, జగనన్న అభిమానులు, పిల్లలు, పెద్దలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
వైఎస్ఆర్సీపీ నాయకులు గాయం శ్రీనివాస్ రెడ్డి, శివారెడ్డి, అంకిరెడ్డిపల్లి శ్రీనివాస్, బేతంశెట్టి అమర్నాథ్ రెడ్డి, శిరీష్ రెడ్డి పలువురు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జగనన్న చేసిన గొప్ప కార్యక్రమాలను వారు గుర్తు చేసుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రవాసులు ఆకాంక్షించారు. అమెరికాలో లాస్ ఏంజల్స్ లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రసిద్ధిగాంచిన శివకామేశ్వరి దేవాలయంలో 5 రోజుల పాటు ఆధ్యాత్మిక మహాయజ్ఞ కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించారు. కార్తీక మాసం పురస్కరించుకొని భగవద్గీత మహాయజ్ఞం, మహారుద్ర హోమం, శివ పార్వతి కళ్యాణ వేడుకలు కడు కమనీయంగా రమణీయంగా సాగాయి. అమెరికా లాస్ ఏంజల్స్ లో ప్రసిద్ధిగాంచిన శివ కామేశ్వరి దేవాలయంలో 5 రోజుల పాటు గొప్ప ఆధ్యాత్మిక మహాయజ్ఞం నిర్వహించారు. కార్తీక మాసం పురస్కరించుకొని భగవద్గీత మహాయజ్ఞం, లక్ష బిల్వార్చన రుద్రాభిషేకాలు, దీప పూజ, చండీ హోమం, గణపతి హోమం, సుదర్శన నరసింహ హోమం, మహారుద్ర హోమంతో పాటు శివపార్వతి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం సందర్భంగా అమ్మవారిని, స్వామివారిని పల్లకిలో ఊరేగింపుగా మండపానికి తీసుకొచ్చారు. ఎదుర్కొల్లు కన్నుల పండుగగా నిర్వహించారు. కళ్యాణ మండపంలోకి చేరుకున్న స్వామివార్లకు వేద పండితుల మంత్రోచ్చారణతో కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు వంటి వైదిక క్రతువులను జరిపారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఈ కళ్యాణం వీక్షించారు. పండిత్ శివరామన్ కృష్ణ ఆధ్వర్యంలో 100 మందికి పైగా వేద పండితులు, ఋత్వికులు ఈ వేడుకలను దిగ్విజయంగా నిర్వహించారు. ప్రపంచ శాంతి, లోక కళ్యాణం కోసం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా ఋత్వికులు తెలిపారు. 5 రోజుల పాటు కడు రమణీయంగా జరిగిన ఈ వేడుకలు వేద పండితుల వేద ఆశీర్వచనంతో దిగ్విజయంగా ముగిశాయి. ఇవాళ మనం సదరన్ కాలిఫోర్నియా లాస్ ఏంజలస్ ఇర్వైన్లోని శివకామేశ్వరి దేవస్థానంలో ఉన్నామండి. 5 రోజుల పాటు కార్తీక మాసం సందర్భంగా అనేక రుద్ర హోమాలు, భగవద్గీత మహాయజ్ఞం ఇలా చాలా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలన్నీ చాలా ఘనంగా జరిగాయని అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ రిత్విక్కులు, వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా చెప్పారు. అండ్ చాలా మంది వాలంటీర్స్ అందరూ కూడా ఇంత పెద్ద కార్యక్రమం అమెరికా లాంటి చోట నిర్వహించడం సామాన్యమైన విషయం కాదు. ఈ నిర్వహించిందంతా కూడా ఇక్కడ ఉన్న మన ప్రీస్ట్ సామవేదుల గారు. కార్తీక మాసంలో రుద్రయాగము, కార్తీకంలో ఒక అభిషేకం చేసుకుంటేనే ఎంత ఉత్తమం. అటువంటిది కార్తీకంలో మహారుద్రం చేయడం ఒక అదృష్టం అయితే, దీని ప్రధాన సంకల్పం ప్రపంచ శాంతి, లోకక్షేమం. దాన్ని ఆధారంగా చేసుకొని ఈ దేవస్థానం పండిట్ శ్రీ శివరామన్ కృష్ణ గారు, వారి యొక్క శిష్య బృందం, వేదా సర్కిల్ అందరితోని కలిపి ఈ కార్యక్రమం అతి రమణీయంగా జరిగింది, కమనీయంగా జరిగింది, కన్నుల విందుగా జరిగింది. ఎందుచేతంటే కార్యక్రమం చెయ్యడం ఒక ఎత్తు అయితే, అందరూ వచ్చి కార్యక్రమంలో పాలు పంచుకోవడము, అట్లాగే వాళ్ళ సేవలన్నీ అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇక్కడ మా శ్రీ శివకామేశ్వరి దేవస్థానంలో ప్రధానంగా ఉండేటువంటి కామేశ్వరి దేవత, అట్లాగే కామేశ్వర స్వామి, ప్రసన్న వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఆధ్వర్యంలో, అంటే వారి సమక్షంలో ఇక్కడ ఈ 5 రోజుల కార్యక్రమాన్ని ఇవాళ పూర్ణాహుతితో సంపూర్ణం జరిగింది. శాంతి కళ్యాణం, శ్రీ రుక్మిణీ కళ్యాణము, అట్లాగే శ్రీ శివపార్వతి కళ్యాణాలతో, నామ సంకీర్తనలతో ఇక్కడ ఇవాళ కార్యక్రమం ముగియడం జరిగిందండి. ఎడిసన్లోని శ్రీ శివ విష్ణు సాయి దత్తా పీఠంలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. న్యూజెర్సీ నలుమూలల నుంచి అయ్యప్ప భక్తులు విచ్చేసి భక్తి శ్రద్ధలతో భజన చేశారు. అయ్యప్ప భజనలతో భక్తులు తన్మయత్వం చెందారు. న్యూజెర్సీలోని సాయిదత్తం పీఠం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. ఎడిసన్లోని శ్రీ శివ విష్ణు సాయి దత్తా పీఠంలో శ్రీ అయ్యప్ప పూజా కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. న్యూజెర్సీతో పాటు పలు నగరాల్లో ఉన్న అయ్యప్ప భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేకమైన మండపం ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా రంగురంగుల పువ్వులతో అలంకరించారు. ముందుగా స్వామివారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పదునెట్టింబడిపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్పలు భక్తి శ్రద్ధలతో భజనలు చేశారు. అయ్యప్ప భజనలతో భక్తులు తన్మయత్వం చెందారు. సాయి దత్తా పీఠం నిర్వాహకులు రఘుశర్మ, శంకర మంచితో పాటు పలువురు గురుస్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు, ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక ఆలయంలో జరిగే పూజలు, విశేష కార్యక్రమాల గురించి రఘుశర్మ వివరించారు. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వారి కోసం మకర సంక్రాంతి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. అయ్యప్ప మాలాధారణ గురించి గురుస్వాములు వివరించారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. అయ్యప్ప పడి పూజ సంప్రదాయాన్ని అమెరికాలో కూడా పాటిస్తున్నట్టుగా తెలిపారు. వచ్చిన భక్తులకు గురుస్వాములు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వాములకి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి శరణమయ్యప్ప టీవీ వీక్షిస్తున్న భక్త మహాశయులకి, భక్తులకి అందరికి కూడా స్వామి శరణం, శ్రీమాత్రే నమః, నమస్సుమాంజలి. మన సాయిదత్తపీఠం శివవిష్ణు దేవాలయంలో ప్రతిసారి కూడా నవంబర్, డిసెంబర్, జనవరి అంటే కలకల్లాడిపోతూ ఉంటారు స్వాములు. మండల పూజలు, అయ్యప్ప పూజలు, నిత్య పూజలు, వీక్లీ పూజలు, గృహ పూజలు ఇవన్నీ జరుగుతుంటాయి. వీటితో పాటు స్పెషల్గా మహాపడి పూజ కూడా జరుగుతుంది. నవంబర్ 16th నాడు దగ్గర ఒక 90 మంది నుంచి 100 మంది దాకా స్వాములు మాలలు వేసుకొని 40 రోజులు మండల దీక్ష తీసుకొని కొంతమంది ఇళ్లలో పూజలు చేసుకోవడం, దేవాలయంలో ప్రతిరోజు అన్నప్రసాద సేవ, అయ్యప్పలు ఎంతమంది ఉంటే అంతమందికి భిక్ష ఏర్పాటు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఒక్కో రోజు ఒక్కొక్కళ్ళు అన్నప్రసాద సేవకి స్వాములు ముందుకు వస్తున్నారు. రేపు 22వ తారీఖు మహాపడి పూజ అందరి స్వాముల తరపు నుంచి, దేవాలయం తరపు నుంచి మనం ప్రతి సంవత్సరం ఇతర దేవాలయాలను కూడా ఇన్వైట్ చేసి వేరే గ్రూపులు, ఎంజాయ్ అయ్యప్ప గ్రూపు, డెలావర్ అయ్యప్ప గ్రూపు, తర్వాత న్యూయార్క్ అయ్యప్ప గ్రూపు, లోకల్లో ఇంకా 2-3 గ్రూపులు, గురువారి టెంపుల్ నుంచి, ఓం సాయి బాలాజీ టెంపుల్, ఇలా అందరినీ పిలిచి ఆ రోజు పెన్సిల్వేనియా మాల్విన్ టెంపుల్ నుంచి అయ్యప్పలు వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరితో అంగరంగ వైభవంగా మహాపడి పూజ మహోత్సవం చేసుకుంటాం మనం. అది వచ్చే సండే ఉంది. ఈ రోజు ఒక మహాపడి పూజ లాగా జరిగింది. ఎందుకంటే మీకు చెప్పాను, స్వాములు కొంతమంది ఒక్కో రోజు ఒక్కో స్వామి, 2 స్వాములు స్పాన్సర్షిప్ ఇచ్చి భిక్ష పెడుతుంటారు. దానిలో భాగంగా ఈ రోజున మన అశోక్ గురుస్వామి, అలాగే సుమన్ గురుస్వామి వీళ్ళిద్దరు కలిసి చేద్దాం అనుకున్నారు. వీళ్ళతో పాటు మన స్వామిని కొంతమంది జాయిన్ అయ్యారు. వాళ్ళలో ముఖ్యులు ఇంకా విలాసరెడ్డి స్వామి, వెంకటమూలం స్వామి, భరతశ్యామ స్వామి, రాజేష్ స్వామి, శ్రీకాంత్ భోగరాజ్ స్వామి వీళ్ళందరూ కలిసి ఈ రోజున చక్కగా అన్నప్రసాద సేవకి ముందుకొచ్చి చక్కగా అలంకరణ అనుకోలేదు నేను, అంత చక్కగా అలంకరణ చేశారు. మహాపడి పూజ ఈ రోజు అన్నట్టు చేశారు. చేసుకొని ఎంతో మంది భక్తులు ఈ రోజు సుమారుగా నాకు తెలిసి ఒక 300 మంది భక్తులు వచ్చి పార్టిసిపేట్, స్వాములు ప్లస్ భక్తులు కలిసి పార్టిసిపేట్ చేశారు. 8:30 అలా 9 o'clock కల్లా పూజ అయిపోయింది. 2 సెక్షన్లుగా స్వాములకు వేరే భిక్ష, మామూలు స్వామి, నాన్న స్వాములకు వేరే భిక్ష ఏర్పాటు చేసుకుని అందరూ మహాప్రసాదం తీసుకొని స్వామివారి అక్షంతలు వేసుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని ఫ్రూట్స్ తీసుకొని వెళ్లారు. ఎవరెవరైతే ఈ పూజల్లో పాల్గొన్నారో, ఎవరైతే స్పాన్సర్ చేశారో, ఎవరైతే భక్తులు వచ్చారో వారందరికీ కూడా పూర్ణ విష్కలాంబ సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, ఎవరైతే దీక్షలు తీసుకున్నారో మీ దీక్షలు నిర్విఘ్నంగా జరిగి రేపు 25వ తారీఖు బయలుదేరి వెళ్తున్నాం మేరీలాండ్ కి. ఆ స్వాములందరూ ఇరుముడి తీసుకొని ఇక్కడి నుంచి వాళ్ళందరికీ కూడా శబరయాత్ర దిగ్విజయంగా జరగాలని చెప్పి కోరుకుంటూ, ఎవరైతే టీవీ చూస్తున్నారో మీరు ఇవాళ మిస్ అయ్యి ఉంటే 22nd మిస్ అవ్వద్దు. 22nd సండే రోజు అది అందరి పూజ, ప్రతి ఒక్కరు రావచ్చు. తప్పకుండా వచ్చి మహాపడి పూజలో పాల్గొని స్వామివారి మహాప్రసాదం తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. మా సాయిదత్తపీఠం అయ్యప్ప గ్రూప్ అందరి తరపు నుంచి ఇదే ఆహ్వానంగా భావించి అందరు రండి. థ్యాంక్ యూ. సాయిరామ్. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. నా పేరు విలాస్ రెడ్డి జంబుల. ఇక్కడ న్యూజెర్సీలో సాయిదత్తపీఠం శివవిష్ణు టెంపుల్లో మేము ఈరోజు అయ్యప్ప పడి పూజ శ్రీ రఘుశర్మ గారి ఆధ్వర్యంలో జరుపుకున్నాము. దాంతోపాటు నేను కూడా అందులో భాగస్వామ్యం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. నాతో పాటు అశోక్ గారు, సుమన్ గారు, తర్వాత వెంకట్ గారు, శ్రీనాథ్ గారు ఉన్నారు. సో ఈరోజు పడి పూజ అంటే అందరికీ పిలిచి అయ్యప్ప భజనలు చేసిన తర్వాత అందరికీ అన్నదానం చేయడం, అందులో పార్టిసిపేట్ చేయడం. మన భారతదేశంలో ఏదైతే మండలం అంటాం కదా, సో అందరికీ పిలిచి ఎలా భిక్ష పెడతామో, సో అలా సక్సెస్ఫుల్ ఎలా చేస్తామో మేము ఇక్కడ అమెరికాలో కూడా ఈ రోజు నాది 30th రోజు. ఇంకొక 10 days అయితే మేము మేరీలాండ్ అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తాము ఇరుముడి తీసుకొని. సో ఇంత ముందుకు హౌస్ పూజ అని చెప్పేసి అనుకుంటాము, జనరల్ గా ఇళ్లలో చేస్తాం కదా. ఇక్కడ మేము టెంపుల్లో చేస్తాం అందరం కలిసి. చాలా పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ జరిగింది. ఎందుకంటే అయ్యప్పను నేను గత 4 years నుంచి భక్తిగా నమ్ముతున్నాను. ఫస్ట్ టైం 11 days వేసాను. తర్వాత 2 సార్లు నేను అయ్యప్ప శబరికి వెళ్ళాను. ఈసారి 4th year ఇక్కడ 41 days వేసాను. సో అయ్యప్ప నమ్మిన వాళ్ళు నమ్మకాన్ని వాళ్ళు సఫలీకృతం అవుతారు. సో ఎవరైతే భక్తి, నిష్ఠ, నియమ నిబంధనలతో చేస్తారో వాళ్ళకి తప్పకుండా జయం కోరుతుంది. అదేవిధంగా ప్రజలందరూ క్షేమంగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. Swami Sharanam. Saidhattapeetham Shiva Vishnu Temple in Edison has been organizing Ayyappa Vratam and Ayyappa Puja
for the past 10 to 15 years. And every year, I have been with this Ayyappa Seva for the past 10 years here. And I have witnessed a number of devotees, Ayyappa devotees, have been constantly increasing every year. And we have reached close to 100 people, 100 Ayyappa Swamis this year. Every day we conduct pujas in the evening from 7 to 8:30 p.m. followed by Annadanam for all the Swamis who come and attend the puja. And every day we conduct the Ayyappa Swami puja a reasonably bigger scale level with bhajans, with ashtotrams and with big level Annadanams. And every day there are many Swamis who are sponsoring, who have the big heart to come forward and sponsor for the Annadanam Seva. And we all as a big Ayyappa family have been conducting this puja every day, and we are partly very sad that the mandalam is going to get over in a few days, but our memories about this mandalam will remain forever. And the temple is also conducting house pujas throughout the year. Every month on a second Sunday, at the devotees' request, we go to the devotees' house and conduct house puja throughout the year. And then every month on the last Sunday, the temple conducts Ayyappa Puja in the temple, and a lot of devotees come, and it again happens in a small scale Mahapadi Puja every monthly puja. It is a big event, and we are all very happy the success of this event, and we look forward to many years to come for all this Ayyappa Seva. స్వామి శరణం. సాయిరామ్, శ్రీమాత్రే నమః. స్వామియే శరణం అయ్యప్ప. ఈ సాయిదత్త పీఠం శ్రీ శివ విష్ణు టెంపుల్ న్యూజెర్సీలో వైభవంగా చాలా ఈ అయ్యప్ప పూజ, పడి పూజ ఇవన్నీ చేశారు. రగ్గారు అని చెప్పారు. కానీ ఈ మహత్యం ఏంటంటే ఈ సంవత్సరం 90 మంది మాల వేసుకోవడానికి ముందుకు వచ్చి స్వాములు అయినారు. చాలా సంతోషం. అదే కాకుండా ఈ దీని గురించి చిన్న పిల్లలు చూస్తే, యువకులు చిన్న పిల్లలందరూ వేసుకుని మాలలు వేసుకుని స్వామియే శరణం అయ్యప్ప అంటూ చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా రగ్గారు ఆయన నాయకత్వంలో ఇవన్నీ బాగా ముందుకు వెళ్తున్నాయంటే అది అయ్యప్ప మహత్యం, అదే కాకుండా సాయిబాబా మహత్యం, తర్వాత శివ విష్ణు వాళ్ళ మహత్యం. కాబట్టి చాలా సంతోషం. ఈ విధంగా ఈ రోజు హౌస్ పూజ అంటారు. హౌస్ పూజ ఈ రోజు రగ్గారు చెప్పినట్టు 5 మంది భక్తులు ముందుకు వచ్చి గుడిలో అన్నప్రసాదం చేసి అందరికీ భక్తులు అదే మాల వేసుకున్న వాళ్ళు, మాల వేసుకోని వాళ్ళు కూడా భోజనాలు పెట్టి బాగా సత్కరించారు. అది చూస్తుంటే చాలా మనసంతా చాలా ఆనందిస్తున్నది. సాయిరామ్, శ్రీమాత్రే నమః. స్వామియే శరణమయ్యప్ప. అమెరికా క్యాన్సర్ వైద్య నిపుణుడు ఆపి అధ్యక్షుడు డాక్టర్ సతీష్ కత్తులను మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు వరించింది. వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్నందుకు గాను రేవా TIA అవార్డు 2024ను అందుకున్నారు. న్యూయార్క్ లో రైజింగ్ అవేర్నెస్ ఆఫ్ యూత్ విత్ ఆటిజం రేవా ఫౌండేషన్ నిర్వహించిన ది ఇన్స్పిరేషనల్ అవార్డ్స్ గాలా 2024 వేడుకల్లో సతీష్ కత్తుల అవార్డు స్వీకరించారు. ఈ సందర్భంగా రేవా ఆటిజం ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు. ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తులకు మద్దతుగా రేవా ఫౌండేషన్ నిలుస్తుంది అన్నారు. ఆటిజం గురించి అవగాహన పెంచడంలో అవిశ్రాంతంగా కృషి చేస్తున్న డాక్టర్ రష్మి శర్మ, మనీ కాంబోజ్లకు అభినందనలు తెలిపారు. అమెరికాలో ఐటీ సర్వ్ అలయన్స్ న్యూజెర్సీ చాప్టర్ వార్షిక ఫ్యామిలీ హాలిడే పార్టీ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 400లకు పైగా కంపెనీ CEOs పాల్గొన్నారు. ఫ్యామిలీతో హాజరైన ప్రవాసులు ఎంతో ఉత్సాహంగా ఈ పార్టీలో పాల్గొని సందడి చేశారు. అమెరికాలో ఐటీ సర్వ్ అలయన్స్ న్యూజెర్సీ చాప్టర్ వార్షిక ఫ్యామిలీ హాలిడే పార్టీ నిర్వహించింది. ఈ ఈవెంట్లో 400 మందికి పైగా కంపెనీ CEOలు పాల్గొన్నారు. ఫ్యామిలీతో హాజరైన ప్రవాసులు ఎంతో ఉత్సాహంగా ఈ పార్టీలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. పలువురు డాన్సర్స్ అద్భుతమైన డాన్స్ చేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ఇక సింగర్స్ తమ గాత్రంతో మైమరపించారు. అందరూ కలిసి పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐటీ సర్వ్ న్యూజెర్సీ చాప్టర్ మరోసారి తన ఉదారతను చాటుకుంది. న్యూజెర్సీలో CSR కార్పొరేటర్ సామాజిక బాధ్యతలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఈ మేరకు ఐటీ సర్వ్ సభ్యులు పలువురికి చెక్స్ అందజేశారు. ఇక ఫ్యామిలీ హాలిడే పార్టీ పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా ఎంతో ఘనంగా ఈ పార్టీ నిర్వహించినట్టుగా తెలిపారు.
ఇలాంటి కార్యక్రమాల వల్ల ఒకరికి ఒకరు కమ్యూనికేషన్ పెంచుకోవడంతో పాటు బంధం మరింత బలపడుతుంది అన్నారు. ఈ పార్టీలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి చాప్టర్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. సంస్థ తరపున చేపట్టిన ప్రతి కార్యక్రమానికి మద్దతుగా నిలుస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఐటీ సర్వ్ అలయన్స్ న్యూజెర్సీ చాప్టర్ తరపున చేస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి నిర్వాహకులు వివరించారు. What a phenomenal evening today. December 6th, 2024, New Jersey, Somerset, New Jersey. This is our annual holiday event of New Jersey chapter. Our members have enjoyed. It's a phenomenal event attended by over several guests, about close to 300, about 400 to 500 guests, and we are very happy to host all of them. And as you all know, IT Serve have 23 chapters nationwide and about 2,500 IT small to medium sized companies and 23 chapters nationwide spread across, and the latest being New York. And we have about 300 members, and we contribute to CSR activities. We contributed about $1 million to STEM scholarship and about $750,000 to various community organizations for empowering local jobs, empowering local communities. So that's what IT Serve do, and this is our tradition of celebrating the togetherness. So we have about this year 2024 to tell about a New Jersey chapter. Our first monthly meeting started end of January, probably first week of February. Since then, we had monthly meetings almost every month, except October, which we had Synergy in Las Vegas. I hope you all might know, and except in November. And in December, we have this. So we had about 10 monthly meetings, about 9 actually precise. And then we have several CSR events contributing and empowering communities. Today, we are proud to say IT Serve has donated $5,000 scholarship to East Windsor Police Department. So Police Chief has come, and we have donated to RISE New Jersey organization. We have donated to Marine Corps. They all have come today to receive our contribution. We are very humbled for them to come and participate in IT Serve. Thank you, and thank you national leadership, and you have done phenomenal job, and best wishes for 2025 leadership, both nationwide as well as New Jersey chapter. Wish you good luck. Happy Christmas, Happy New Year. Wishing you great success 2025. Thank you. Signing off, you are GK Padam, Chapter President 2024. Thank you. It's such a pleasure being at ID Serve. I must say that this was a fabulous event. My very special thanks to Sakshi TV for kind of basically highlighting of what happened here today. If I have to describe about unity in diversity, this is the exact place. What I've seen some of the brightest minds from the information technology industry getting together. They were discussing about many important things that's going to shape the future of the world. As an immigration attorney, my job is to make sure that we get the right talent into the United States, getting them in here on an H-1B visa, working with these geniuses who are from the IT profession, taking these companies to the next level, making sure that America continues to be on the forefront of technology is what I do by supporting ID Serve. The good news is that what I'm seeing is that artificial intelligence is going to go a long way from ID Serve. I think ID Serve is one of the finest organizations, wherein people are very innovative. They're thinking about the future. They're thinking about robotic technologies. And I must say that it's time that the government of the United States grants us better visas for all these intellectuals, because if we want the United States to grow, and if we want our nation to be the topmost nation in the world in terms of innovation, it's time that we have more H-1B visas, and we should help this great talent, especially because we are very weak in STEM occupations, science, technology, engineering, and math. Support ID Serve, support our technical expertise in the US, so that we were the best, we are the best, and we will be continuing to be the best in the world. This is Attorney Naresh Gehi from Gehi & Associates. We practice immigration, and we help all IT companies in this regard.
ఇది ఇవాల్టి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.